ఊరికింపతి అవసరం తప్పదు నాన్న. అదిగో చూడు, నన్ను చూసి ఎలా నవ్వుతుందో చూడమ్మా. అయ్యో, అది చూసి నవ్వుతుంది నిన్ను కాదు నాన్న, మల్లిని చూసి. మళ్ళీ నేనే కదమ్మా. అయ్యో, ఈ గెటప్ ఎన్నో రోజులు ఉండదు కదా, సర్దుకోనన్నా, లేదంటే ఆస్తి ఫట్ అయిపోతుంది. నా కర్మ. ఆంటీ, మా మల్లీశ్వరి పెళ్లి కూతురు కాబోతుంది. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? ఎవరమ్మా? ఇదిగో ఈ గాడిద. గాడిద? చిచి, దేశంలో మొగోళ్ళే లేనట్టు ఈ గాడిదని చేసుకోవడం ఏంటి? ఏ గాడిద మాత్రం మగాడు కాదా? అది మగదే ఆంటీ. ఏ అత్తయ్య గారు? అవునవునవును, అర్థమైందిలే. ఈ కుజదోషం దాన్ని చేసుకోవడానికి గాడిదలు తప్ప మనుషులు రాలేదన్నమాట. అయ్యో, అలా డైరెక్ట్ గా అంటే ఫీల్ అవుతుందా ఆంటీ? మీ అత్తయ్య గారా అమ్మా? అయ్యో కాదు, గాడిద. అంటే నేను ఫీల్ అయినా పర్వాలేదా? పాపం మీదే ఉందండి, కోట్లు వస్తాయి కాబట్టి ఏమైనా చేస్తారు. పాపం అది జంతువు కదా, దానికి ఇన్ని తెలివితేటలుండవు. దాన్ని మీరు చీట్ చేస్తున్నారని తెలిస్తే పాపం ఫీల్ అవుతుందండి. ఏయ్ చాలే ఆప, పెళ్లి కూతురు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. రామలమ్మ, ఏంటలా చూస్తున్నావు? ఈ జనం ఏంటనా? కాబోయే పెళ్లి కూతురు మా మల్లి, కానీ పెళ్లి కొడుకు గాడిద అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే నాకు తెలీదండి. చేస్తుంది, నేను చూసుకుంటాను. ఏయ్ చెప్పొద్దంటే ఎందుకు చెప్తున్నా? నేనెక్కడ చెప్పాను? నాకు తెలీదనే కదా చెప్పాను. అలా కూడా చెప్పొద్దు. ఎవరు అడిగినా పెళ్లి కొడుకు గాడిద అని చెప్పొద్దు. అలాగేనండి. సీతమ్మ పిన్ని, పెళ్లి కూతురు మల్లీశ్వరి, పెళ్లి కొడుకు మాత్రం ఈ గాడిద మాత్రం కాదండి. అత్తయ్య గారు, మీరు చెప్పినట్టే చెప్పానా? అంతా నా కర్మ. మొత్తానికి భలే జరిగింది మధు. ఆ గాడిద పక్కన మళ్ళీ నడుచుకుంటూ వెళ్తుంటే అయ్యో నవ్వు ఆగట్లేదు. తన్నుకుని వస్తుంది. అలాగా అక్క, నేను ఆపనా? అమ్మా సరే ఆపవే. చూసావా అక్క, నువ్వు ఎలా ఆగిపోయావో? తిక్క తెలివితేటలు చూపించావనుకో చంపేస్తాను. నిజంగా నువ్వు చాలా గ్రేట్ మధు. ఇంట్లోంచి ఇలా వెళ్ళావు, మళ్ళీ ఇలా వచ్చేసావు. ఆ మళ్ళీ తిక్క బాగా కుదురుతుంది. మరి లేకపోతే ఏంటక్క, ఆ మళ్ళీ మన మొగుడ్లకు లైన్ వేస్తుందా? దాని తిక్క కుదిర్చి అందరిలో అవమానపరచడానికి ఇలా ఊరేగింపు పెట్టించాను. అంటే ఊరేగింపు దీని ప్లానా? అందరికి మళ్ళీ మొగుడు గాడిద అని తెలిసేలా చేశాను. గాడిద పిల్లం అనేలా చేశాను. నువ్వు సూపర్ మధు. నువ్వు చేసిన అవమానానికి ఆ మళ్ళీ సిగ్గుతో చచ్చిపోతుంది. అనసూయ అయితే ఒక్కటే ఏడుపు. అనసూయ మర్యాద కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నావే బొక్కదానా? అప్పుడే ఏమైందక్క? ఇప్పుడే అసలు కథ మొదలైంది. మన మొగుళ్ళని వలలో వేసుకుని మనల్ని ఎంత బాధ పెట్టిందో అది 10 రెట్లు బాధపడేలా చేస్తాను. దాని చుట్టూ కుక్కల్లా తిరిగిన మన మొగుళ్ళని దాన్ని పిచ్చి కుక్కలా చూసేలా చేస్తాను. దాన్ని గాడిద పెళ్ళంగా పబ్లిసిటీ ఇచ్చి జీవితంలో దానికి పెళ్ళన్నదే లేకుండా చేస్తాను. అలా చేస్తే మళ్ళీ మన మొగుళ్ళ వెంట పడుతుందేమో. అది నిజమే.
అందుకే వరస పెట్టి జంతువులకిచ్చి పెళ్లి చేసేస్తే జంతువులకా? అవును. ఇప్పుడు కుజదోషం వస్తే గాడిదకిచ్చి చేసినట్టే తర్వాత గురుదోషం, శని దోషం, ఆ దోషం, ఈ దోషం అని ఓసారి కుక్కకి, ఓసారి పందికి, ఇంకోసారి ఎద్దుకిచ్చి చేసామనుకో జంతువులన్నీ దాని మొగుళ్ళైపోతాయి. అప్పుడు అది మన మొగుళ్ళ చుట్టూ తిరగడం మానేస్తుంది. అయ్యో అబ్బో నీ బుర్రే బుర్ర. నాకు కూడా ఇన్ని తెలివితేటలు లేవు, నీకెలా వచ్చాయే? తెలివి ఉండాలంటే ముందు నీకు బుర్ర ఉండాలి కదక్కా. చెత్త మొహందానా. అక్కలు, నా అంచనా కరెక్ట్ అయితే జరిగిన అవమానానికి మళ్ళీ బోరు బోర్న ఏడుస్తుంది. లీటర్లు లీటర్లు కన్నీళ్లు కారుస్తుంది. అనసూయత్తయ్య ఆ కన్నీళ్లు తుడుస్తుంది. ఆ బాధలో మళ్ళీ ఒక బలమైన నిర్ణయానికి వస్తుంది. ఏంటది మధు? తన మనసు మార్చుకుంటుందా? కాదు, తనే గాడిదగా మారిపోతుంది. నిన్ను చెప్తా నీ సంగతి. కాదు, మరి గాడిదం చేసుకొని గాడిద పెళ్ళంగా మిగిలే కంటే చచ్చిపోవడమే మంచిదనుకుంటుంది. ఆ అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంటుంది. ఆత్మహత్య అంటే చస్తుందంటావు మధు? ఖచ్చితంగా అక్క. పరువు గల్ల ఏ ఆడపిల్లైనా అదే పనిచేస్తుంది. కానీ దీనికి పరువు లేదు కదా, ఎలా చేస్తుంది? లేదా నీకెలా తెలిసే? దాని పర్సులో చూసానక్క, ఎప్పుడు కనిపించలేదు. నీ బొందే, పరువు అంటే పాకెట్ మనీ అనుకున్నావా పర్సులో పెట్టుకుని తిరగడానికి? హా, పాపం ఆ మల్లిని ఆ దేవుడే కాపాడాలి. జరిగిన అవమానానికి చేతు ఏ పిచ్చి నిర్ణయం తీసుకుంటాడో ఏమో. అర్జెంటుగా వెళ్ళి చూడాలి. అచ్చే యదవ జన్మ. ఈ కష్టం ఏ ఆడపిల్లకి రాకూడదు. కుంటివాడైతే అడ్జస్ట్ అయిపోవచ్చు, గుడ్డివాడైతే నా కర్మ అనుకోవచ్చు. చూస్తూ చూస్తూ ఓ గాడిదని పెళ్లి చేసుకోవాలా? పగాడికి కూడా ఈ కష్టం రాకూడదు. అమ్మో, ఊహించుకుంటేనే గుండె ఆగిపోతుంది. ఇప్పుడు ఎలా? అబ్బా, తల పగిలిపోతుంది. తప్పించుకునే మార్గమే లేదా? ఏం చెయ్యాలి? నేనిప్పుడు ఏం చెయ్యాలి? తప్పించుకోవాలి. తప్పించుకోవడం కుదరదు. మరెలా? ఎస్, ఒకటే మార్గం. దీనికి చావు ఒకటే మార్గం. నేను చచ్చిపోవాలి, ఇంకో ఆప్షన్ లేదు. చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను అంతే. నేను ఇక బతుకోడు, నాకు అర్థమైపోయింది. అమ్మా, నన్ను క్షమించమ్మా. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కూతురు చిచి నీ కొడుకుగానే పుడతానమ్మా. నాలాంటి దురదృష్టవంతుడికి బతికే అర్హత లేదమ్మా. అందుకేనమ్మా కన్నె కుర్రాడుగానే చచ్చిపోతున్నాను. నీకు SMS పెట్టలేదు, కనీసం మిస్డ్ కాల్ కూడా ఇవ్వలేదు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. స్టూల్ కదలట్లేదేంటి? అమ్మా, నన్ను ఎందుకు ఆపుతున్నావు అమ్మా? నాలాంటి నష్టజాతకుడికి బతికే అర్హత లేదమ్మా. ఆడంగేడుపు చాలా ఆపరా. ఇదొకటి. ఏంటమ్మా, నాకు చచ్చే అర్హత కూడా లేదా? నిన్ను దిగమంది చావుని ఆపడానికి కాదురా. మరి ఇదిగా
ఈ చీర వృధా అవుతుంది కదా అందుకు. అంటే ఆఫ్టర్లో చీరకున్న విలువ నీ కొడుకు లేదా అమ్మా? చాలా వెర్రి వెధవా. చావడం అంటే అంత ఈజీ అనుకున్నావా? రే దాని వెనక ఎన్ని కష్టాలుంటాయో తెలుసా? కష్టాలా? హా, మరేమనుకున్నావురా? ఇప్పుడు నువ్వు ఈ చీరతో ఊరేసుకుని అది తెగి కింద పడితే నీ కాళ్ళు విరిగితే జీవితాంతం అవిటి వాళ్ళగా కుంటుకుంటూ తిరగాల్సి వస్తుంది. నీ బతుకేంటో ఊహించుకో. అమ్మా ఆహా, అదే ఏ స్టూలు మీదో ఏ రాయి మీదో పడి కళ్ళు పోయాయనుకో నీ జీవితం ఏమవుతుందో ఊహించుకో. వాన 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 నీలాకాశంలోన నీతో సిందేసి ఆడనా. అమ్మో ఆ, నీ తలకి బలమైన గాయం తగిలి పిచ్చివాళ్లాగా ఇలాగైపోతే నీ బతికేమవుతుందో తెలుసా? నీతో సిందేసి ఆడనా. అమ్మో ఆ, నీ తలకి బలమైన గాయం తగిలి పిచ్చివాళ్లాగా ఇలాగైపోతే నీ బతికేమవుతుందో తెలుసా? సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిన్నారి శిలకమ్మ నావాడు ఎవడే నా తోడు ఎవడే ఎన్నాళ్ళకొస్తాడే. వస్తాడు వస్తాడు వస్తాడు. అమ్మా ఆ, పొరపాటున కోమాలోకి వెళ్ళిపోతే కాళ్ళు చేతులు చచ్చబడిపోతే ట్రీట్మెంట్ కోసం మన ఆస్తులన్నీ అమ్మాల్సొస్తే మనం అప్పుల పాలైపోతే డబ్బు లేక రోడ్డు మీద అడుక్కు తింటుంటే వీధి కుక్కలు మన వెంట పడితే అమ్మా అమ్మా అమ్మ చాలమ్మా, ఇంకా ఆపమ్మా తల్లి. ఆ. నువ్వు ఆత్మహత్యను ఆపినట్టుగా లేదు, ఆ? నీ మాటలతో హత్య చేసినట్టుగా ఉంది. చాలేరా, అసలు నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు? ఏమ్మా ఆ. ఇందాక రోడ్డు మీద జనాలన్న మాట్లాడినావు కదా, ఆ మాటలు విన్నాక మనిషి అన్నవాడు ఎవరైనా అసలు బతుకుంటాడా? మనుషులైతే బ్రతకర్రా, మనకేంటి నాన్నా? అంటే మన మనుషులం కావా? కాదు, డబ్బు విషయంలో మనం ఖచ్చితంగా మనుషులం కాదు. అయినా కోట్ల రూపాయల ఆస్తి కోసం ఎన్ని మాటలు పడితే ఏంట్రా? ఏమోనమ్మా, నాకైతే ఆ మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి, నేను మర్చిపోలేకపోతున్నాను. తిట్టింది నిన్ను కాదు, నన్ను అనుకోరా, మర్చిపో. అమ్మా చెప్తున్నా కదా, మర్చిపోలేకపోతున్నాను. ఆ? అయితే నిద్రపోరా. నిద్ర రావట్లేదమ్మా. ఆ? సరే, నీకు నిద్ర రావాలంటే మందు పడాలి, అంతేగా? అంతేనా అంటే అంతేనమ్మా. ఆ? కొంచెం తాగితే సైలెంట్ గా పడుకుంటాను. సర్లే ఉండు, తీసుకొస్తాను. థ్యాంక్స్ అమ్మా. ఆ. గోల్డెన్ మాత్రం. అబ్బా ఇవి ఇంకొకటి. అబ్బా, ఆ, ఇదిగోరా, ఈ గ్లాసులో మందు పోసాను, బాగా తాగి ప్రశాంతంగా పడుకో. ఆ? అమ్మా ఉమ్, ఇందులో 5 ml కూడా లేదమ్మా. ఆ? ఇంత తక్కువ పోసావేంటమ్మా? అంటే ఎక్కువగా తాగితే ఆరోగ్యం పాడవుతుందిరా. వేలుతో నాకి పడుకో. రాజశేఖర్ ఆస్తి రాసేదాకా ఇది తప్పదు నాన్న, దాంతోనే అడ్జస్ట్ అవ్వు, ఓకేనా? గుడ్ నైట్. అది కాదు అమ్మా. అడ్జస్ట్ అవ్వాలా దీంతోనా? ఫూ, నా బతుకు ఎరా చేతు, అవసరమరా నీకు? అమ్మో, దీనికంటే ఇదే బెటర్. ఖాళీ కింద కూడా రాలేదు. కొనబోతే కొరవి అమ్మబోతే అడవి అన్నట్టుగా తయారైందండి. ఏ కూరగాయల్ని కదిలించినా రేటు మాత్రం మండిపోతున్నాయండి. ఏం చేస్తాం, తప్పదు కదా. ఎంత ధర అయినా బతకడానికి కొనక తప్పదు, తినక తప్పదు. అది నిజమేననుకోండి. సుమతి, అటు చూడు, ఆయన మన రాజశేఖరం గారు కదూ.
అవునండి, ఆయనే. ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు? ఏమండి, వద్దండి. ఆయన్ని మనం కలిస్తే మధు మనకి దూరం అయిపోతుందండి. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? కలుస్తారో లేదో అనుకున్న మనిషి దేవుడు పంపించినట్లుగా ఎదురు పడితే నిజం చెప్పకుండా వదిలేయమంటావా? లేదు, ఆయన్ని పిలిచి మధుని అప్పగిస్తాను. మీకు దండం పెడతానండి. ఆయన కలవకపోతే ఏం చేసేవారు? జరిగింది మర్చిపోయేవారు కదా. ఇప్పుడు అదే అనుకోండి, ఆయన మిమ్మల్ని కలవలేదనుకోండి. నా మధుని నా దగ్గరే ఉండనివ్వండి. ఈ తల్లి బిడ్డల్ని దూరం చేయకండి. నోర్ముయ్, నీ తల్లి ప్రేమ కోసం కన్న వాళ్ళకి దూరం చేస్తావా? పాపం సుమతి, రేపు ఏదో ఒకరోజు నిజం తెలిస్తే నువ్వు ప్రాణంగా ప్రేమించే మధు నిన్ను అసహించుకుంటుంది, మనల్ని జీవితాంతం ద్వేషిస్తుంది. దానికంటే నిజం చెప్పేయడమే అందరికీ మంచిది. నువ్వేం మాట్లాడకు రాజశేఖర్. ఏమండి, ఏమండి, కంటికి కనిపించిన వ్యక్తిని కలుసుకోలేకపోయాను, వాళ్ళ బిడ్డను వాళ్ళకు అప్పగించలేకపోయాను. ఇదంతా నీ వల్లే. తండ్రి బిడ్డలను విడదీసిన పాపం నీదే. క్షమించండి. పెంచిన ప్రేమ నా నోరు నొక్కేసింది, నా కాళ్ళు కట్టేసింది. ఆయన ఈ ఊళ్ళోకి వచ్చారంటే ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారు. ఎలాగో అలా ఆయన ఫోన్ నెంబర్ సంపాదిస్తాను, నిజమేమిటో చెప్పి తీరుతాను, మధుని ఆయనకు అప్పగిస్తాను. అంతవరకు నిద్రపోను. ఏమండి, అనసూయ, రండి రాజశేఖర్ గారు, కూర్చోండి. ఏంటమ్మా ఏంటమ్మా ఇది? ఏమైంది? కాలు జారి పడిపోయానండి. దాంతో ఎంత కాలు జారితే మాత్రం ఇలా వీల్ చైర్లో ఉండడం ఏంటమ్మా? నిజంగా కాలు జారే పడ్డావా? లేదంటే ఎవరైనా? అయ్యో, అలాంటిదేమి లేదండి. ఉందంటే చెప్పమ్మా, వాళ్ళ కాళ్ళు కూడా విరిచి ఇలాగే వీల్ చైర్లో కూర్చోబెడతాను. అంటే తన ఇంటి కోడలండి. తను బాధపడితే మా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అప్పటికి చెప్తూనే ఉన్నాను, కొంచెం చూసి నడవమ్మా అని. వింటేగా గజ్జల గుర్రల్లా ఎగురుతూ నడిచేది. ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో, లటక్కున పడింది, పుట్టుకున నడుము విరిగింది. దాంతో ఇదిగోండి ఇలా వీల్ చైర్లో సెటిల్ అయింది. నిజమే రాజశేఖర్ గారు, నేను పడిపోవడానికి కారణం మా అత్తయ్య గారే. కారణం కాదు, అసలు నన్ను పడేసింది మీరు అత్తయ్య గారు. ఏంటమ్మా నిన్ను పడేసింది అనసూయ? అయ్యో కాదు కాదు, నేను పడేలేదు. కడుపులో పెట్టుకొని దాచుకోవాల్సిన కోడల్ని ఇలా కథలు లేకుండా చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? అసలు నువ్వు ఆడదానివేనా? నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. నిన్ను అమ్మ మధు, నేను నిన్ను పడేయటం వింటమ్మా. అవునత్తయ్య గారు, మీరే గనక నా పక్కన ఉండుంటే నన్ను పడనిచ్చేవారా? అంటే మీరు లేకపోవడం వల్లే కదా నేను కింద పడిపోయింది. అంటే కారణం మీరే కదా అత్తయ్య గారు. అలా వచ్చావా? అవును అత్తయ్య గారు, ఎప్పుడు నన్ను నీడలా వెంటాడుతూ కాపాడుతూ ఉండే మీరు నేను పడేటప్పుడు లేరు. అంటే మీరే నన్ను పడేసినట్టు కదా. ఊసిని అభిమానం తగలయ్యా. అమ్మా విన్నారు రాజశేఖర్ గారు? నిజంగా నేను పడలేదని చెప్తోంది. అవునండి, మా అత్తయ్య గారు పైకి కనిపించేంత చెడ్డవారు కాదండి. ఆమెలో కనబడని మంచితనం కూడా ఉందండి. అవునవును, నాకు ఈ మధ్య తెలిసింది. బతికిపోయావు. ఇంతకీ
మళ్ళీ పెళ్లి విషయం ఎంతవరకు వచ్చింది? మీకు చెప్పలేదా అండి, మల్లికి పెళ్లి సంబంధం కుదిరింది. ఏంటి, మళ్ళీకి పెళ్లి సంబంధం కుదిరిందా? ఎవరా అబ్బాయి?